ఆపరేషన్ సింధూర్ను మన దేశంలో ఉన్న ప్రతి అక్క చెల్లెలకు అలాగే బిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఉగ్రవాదాన్ని నాశనం చేసే స్వేచ్ఛ సైన్యానికి ఇచ్చినట్లు తెలిపారు. భారత వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ప్రతి పార్టీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పాక్తో కాల్పుల విరమణ తర్వాత జాతిని ఉద్దేశించి తొలిసారి పీఎం మోదీ మాట్లాడారు. పెహల్గాం ఘటన తనకు చాలా బాధను కలిగించిందన్నారు. మతం అడిగిన తరువాత అమాయకులను చంపేశారని ఎమోషనల్ అయ్యారు మోడీ. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని, ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదు, ఒక ఆవేదన అని అన్నారు. భారత్ భీకర దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కర్పించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ళ గుండెపైనే కొట్టగలిగామన్నారు. ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్ వైఖరిని స్పష్టంగా చాటి చెప్పారు. దాయాది దేశం మన పాఠశాలలు, సాధారణ ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటే వారి ముఖ్యమైన మౌలిక వసతులు, ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేసి మన సత్తాను చాటగలిగామని ప్రకటించారు. 21వ శతాబ్దపు సరికొత్త యుద్ధంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపిందన్నారు. పెహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల ముందే అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర సౌధాలను కుప్పకూల్చి 100 మందికి పైగా పేరు మోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు ప్రకటించారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన, అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్పై మాత్రమేనని స్పష్టం చేశారు. భారతదేశాన్ని అలాగే ప్రజలను రక్షించుకోవడానికే ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనుకాడబోమని పాక్కు తేల్చి చెప్పారు. అన్నిటికంటే ముందు మన సేనలు, నిఘా విభాగాలు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరఫున సెల్యూట్ చేస్తున్నా. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం సాధించడానికి మన వీర సైనికులు విశేష శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు. నేను వారి వీరత్వం, సాహసం, పరాక్రమాన్ని ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నా. పహల్గాంలో ఉగ్రవాదుల ప్రవర్తన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సెలవుల్లో ఆనందంగా గడుపుతున్న వారిని మతం అడిగి మరీ పిల్లల ముందు పాశవికంగా చంపడం ఉగ్రవాద వికృత రూపానికి, క్రూరత్వానికి పరాకాష్ట. దేశ సామరస్యాన్ని దెబ్బతీయడానికి వారు ప్రయత్నించారు. ఇది నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖం కలిగించింది. ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించాలని నినాదించింది. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేందుకు ఆ తర్వాతే మేం భారత సేవలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాం. మన సోదరీమణులు అలాగే బిడ్డల నుదుటి సింధూరం తుడిచేయడానికి ప్రయత్నించిన ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థలకు దాని పర్యవసానం ఏమిటో తెలిసి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు కాదు, కోట్ల మంది ప్రజల మనోభావనల ప్రతిబింబం. న్యాయం కోసం అఖండ ప్రతిజ్ఞ. భారతీయ సేన పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసింది. భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేదు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతీయ క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఉగ్రవాద సౌధాలతో పాటు వారి నైతిక స్థైర్యాన్ని కూడా కూల్చేశాయి. బహవల్పూర్, మురిద్కేలు ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలుగా మారాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ పెద్ద ఉగ్రవాద దాడి జరిగినా అందులో వీటి పాత్ర ఉంటుంది. 9/11 సహా దేశంలో దశాబ్దాల తరబడి జరుగుతూ వచ్చిన పెద్ద పెద్ద ఉగ్రవాద దాడులన్నీ కూడా వీటితోనే ముడిపడి ఉన్నాయి. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరం తుడిచేస్తూ వచ్చారు. అందుకే ఆ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని సైన్యం ధ్వంసం చేసింది. గత 3 దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వచ్చారు. ఒక్క దెబ్బతో వీరిని సైన్యం తుడిచిపెట్టేసింది. భారత్ కార్యాచరణను చూసి పాకిస్తాన్ పూర్తి నిరాశ అలాగే నిస్పృహల్లో కూరుకుపోయింది. ఒక రకంగా బిత్తరపోయిందనే చెప్పాలి. ఈ తత్తరపాటులో మరో దుస్సాహసానికి కూడా పాల్పడింది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు పలకడానికి బదులుగా భారత్ పైనే దాడి చేయడం మొదలుపెట్టింది. మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, ఆలయాలు అలాగే సామాన్య ప్రజల ఇళ్లను
మన సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు ఎలా గడ్డిపోచల్లా గాల్లో కలిసిపోయాయో ప్రపంచం అంతా కూడా చూసింది. పాకిస్తాన్ చాలా గర్వంగా భావించే వైమానిక స్థావరాలను మన సైన్యం పూర్తిగా దెబ్బతీసింది. ఆ నష్టాన్ని ఊహించడం చాలా కష్టం. అందుకే బయటపడే మార్గం కోసం పాకిస్తాన్ వెతికింది. ప్రపంచం మొత్తం తిరిగి అందరినీ ప్రాధేయపడింది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం పాకిస్తాన్ సైన్యం మన DGMOని సంప్రదించింది. ఆలోపే మనం పాకిస్తాన్లోని మొత్తం మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేసేశాం. ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చేశాం. అందుకే తమ వైపు నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు, సైనిక దుస్సాహసాలు ఉండవని పాకిస్తాన్ చెప్పింది. భారత్ కూడా వాటిని పరిగణలోకి తీసుకొని ఆలోచించింది. యుద్ధ మైదానంలో మనం ప్రతిసారి పాకిస్తాన్ను మట్టి కర్పించాం. ఆపరేషన్ సింధూర్ రూపంలో ఎడారులు, పర్వతాల్లోనూ మన సామర్థ్యాలను ప్రదర్శించాం. ఈ ఆపరేషన్ ద్వారా భారత్లో తయారైన ఆయుధాల ప్రామాణికత నిరూపితమైంది. ఈ యుగం యుద్ధానిది కాదు, ఉగ్రవాదులది కాదు. దేశ ప్రజలారా, ఈరోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధ భగవానుడు మనకు శాంతి మార్గం చూపారు. శాంతి మార్గం కూడా అత్యంత శక్తితోనే ఉంటుంది. వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకోవాలంటే భారత్ శక్తిశాలి కావడం చాలా అవసరం. అవసరమైనప్పుడు ఈ శక్తిని ఉపయోగించడం కూడా అత్యవసరం. గత కొన్ని రోజుల్లో భారత్ ఇదే చేసింది అని మోదీ పేర్కొన్నారు. భారత్ మాతాకి జై అని 3 సార్లు నినాదించి 22 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు మన ప్రధానమంత్రి మోదీ. Subscribe to the channel and download the Politicos app from the links in the description.